ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఒక్కరోజే సుమారు 1,00,000 బస్తాలకు పైగా మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చారు రైతులు. ఇంత భారీ మొత్తంలో బస్తాలు రావడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి అంటున్నారు మార్కెట్ అధికారులు. శనివారం ఆదివారం 2 రోజులు కూడా మార్కెట్ కు సెలవు ఉండడంతో మిర్చిని విక్రయించేందుకు అన్నదాతలు తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఇదే అదునుగా భావించి మిర్చి మద్దతు రేటు భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో జెండా పాట 14,000 ఉండగా 12,000కు తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి అయ్యప్ప, ఖమ్మం మార్కెట్ యార్డ్ కు మిర్చి పోటెత్తినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సోనియా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. అయితే ఈ రోజు ఒక్కరోజే సుమారు 1,00,000 బస్తాలకు పైగా రైతులు మిర్చి యార్డుకు విక్రయించేందుకు తరలి వచ్చారు. సుమారు 1,00,000 బస్తాలు పైగా రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొదటి సంవత్సరంలోనే ఈ సీజన్ లో మొదటిసారి ఇన్ని బస్తాలు వచ్చినాయని రైతుల హర్ష వ్యవసాయ మార్కెట్ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే శని ఆదివారం సెలవు కావడంతో ఒకేసారి ఇన్ని బస్తాలు వచ్చినాయని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ కమిటీ సభ్యులు కూడా మార్కెట్ కమిటీ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి అండి. మార్కెట్ ఈ రోజు పాట కూడా అంటే రోజు పాట పెడుతుంటారు మిర్చి యార్డ్ లో. అయితే ఈ పాటకి 14,000 అంటే ఈ రోజు రేటు 14,000 ఉండగా 12,000 వరకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మిర్చి కూడా బాగున్నట్టు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. గతంలో మిర్చి పంట కొంచెం తక్కువ ధరగా పలికిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి దిగుబడి కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిర్చిని కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్ కు చాలా మంది తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఈసారి మిర్చి యార్డుకు సుమారు 1,00,000 పైగా బస్తాలు రావడం, ఇది మొదటి సీజన్ లో రావడంతో కూడా వ్యవసాయ మార్కెట్ కన్నుల మీదుగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరింత పెరిగే అవకాశం, రేపు కూడా మిర్చి బస్తాలు సుమారు 50,000 రావచ్చని కూడా ఆ రైతులు చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అయ్యప్ప. ఏపీ